రజనీ గారు, కృష్ణా గుంటూరు రాజకీయాలు అనేవి ఈ క్యాస్ట్ డామినెన్స్ తో పాటు ఏంటంటే క్యాపిటల్ లింక్డ్ ఇష్యూస్ తో తిరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్ గా ఏం చెప్పారంటే తన ప్రచారంలో, నేను గెలిస్తే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖను రాజధానిగా చేస్తానని ఆయన అవుట్రేటెడ్ గా లాస్ట్ 5 years నుండి తీసుకున్న విశాఖపట్నంకు అనుకూలంగా క్యాపిటల్ గా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కృష్ణా గుంటూరు ప్రభావిత ప్రాంతాల్లో కమ్మాస్ ని మోర్ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీగా మనం ఇక్కడ చూడాలి. అక్కడ మీరు వ్యాపారాలు కావచ్చు, లేకపోతే రిమైనింగ్ అన్ని కూడా ఏంటంటే కమ్మ సామాజిక వర్గ చేతుల్లో ప్రధానంగా ఉంటాయి. మిగతా సామాజిక వర్గాలు వాటికి అనుసంధానంగా పనిచేసుకుంటూ పోతాయి. మీరు కూడా ఒక రాజధాని బిడ్డే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కృష్ణా గుంటూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఇక్కడ పాయింట్ అనేది ఎటువైపు ఉన్నారు. 8 చోట్ల ప్రధానంగా వైజాగ్ ఈస్ట్ కూడా ఉంది. వైజాగ్ ఈస్ట్ లో అక్కడ రాజధాని వస్తుందని ప్రోగ్రెసివ్ కమ్యూనిటీగా చెప్తున్న కమ్మ ఓటర్లు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా తిరిగే అవకాశం ఉందా? షిఫ్ట్ అయినట్టు ఏమైనా కనిపిస్తుందా? మీకు అదే చెప్తున్నా, ఇక్కడ కమ్మ ఓటర్స్ అనే వాళ్ళు ప్రోగ్రెసివ్ అని ఎందుకు చెప్పానంటే, వాళ్ళు ఒక వ్యాపార కోణమే కాదు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోణంలో కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పినట్టు 90% ఆఫ్ ఓటర్లు అనే వాళ్ళు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతారు. ఇంకో కీలకమైన పాయింట్, మీకు విజయవాడలో కనుక, కృష్ణా జిల్లాలో కనుక చూస్తే గన్నవరం, గుడివాడ, విజయవాడ ఈస్ట్ బలమైన కుటుంబాలు, రాజకీయ నేపథ్యం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే దెందులూరులో కూడా. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్, ఓటర్ల ప్రభావం, ఆలోచన, ఎస్పెషల్లీ ఆ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు, కమ్మ సామాజిక వర్గం ఉన్నవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? రవి గారు, ఖచ్చితంగా మీకు ఇందాకలా అనుకున్నాం, ఎన్డీఏ కూటమికనే అనుకూలంగా వాళ్ళు గుడివాడలో కూడా నాని కూడా కాదని విడగల రామ వైపు ఉంటారా? దేవినేని లాంటి ఫ్యామిలీని వదిలేసి గద్ద ఫ్యామిలీకి వైపుకి వెళ్తారా? వంశీని వదిలేసి ఇంపార్టెంట్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఫీలింగ్ లో ఆలోచిస్తే ఖచ్చితంగా గుడివాడ నాని గారు కాదు కదా, కొడాలి నాని గారు కాదు కదా, ఎవరైనా కూడా ఆ వైసీపీలో పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మొగ్గు చూపుతారు. సో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ వదిలేసుకోవాలి మీ లెక్క ప్రకారం? వదిలేసుకోవాలనే లేదు. ఎలక్షన్ గెలవడం వేరు, ఒక సామాజిక వర్గం మొగ్గు చూపడం వేరు. మీరు అదే చెప్తున్నారు. దెందులూరులో కొటార్ అబ్బాయి చౌదరి ప్రభాకర్ కన్నా చాలా మంచి ప్రవర్తనతో లాస్ట్ 5 ఏళ్ళు కూడా ఉన్నాడు. ఖచ్చితంగా కొటాయి అబ్బాయి చౌదరి గారికి మంచిగానే అక్కడ అవకాశాలు ఉన్నాయి. మనం అలా ఎలా అంటాం? నేను అనేది ఒక సామాజిక వర్గం గంప గుర్తుగా వేసేసినంత మాత్రమే గెలిచే సందర్భాలు కూడా లేవు కదా. విజయబాబు గారు, మీరు అందుకు సో 8కి ఎస్ అండి. కూడా నా అంచనాల ప్రకారం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ అండి. కేవలం గెలిపించే కమ్మాస్ ఓట్లు గెలుపు గుర్రాలు కాదు. ఇక్కడ వాళ్ళ ఓట్లు అధికంగా మీరు అన్నట్టు ఏంటంటే ఖచ్చితంగా కూటమిగా పడతాయి, కానీ వాళ్ళు గెలిపించేటువంటి గెలుపు గుర్రాలు కాదు. అదర్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా కొడాలి నాని విషయానికి వచ్చినట్లయితే అక్కడ కమ్మాస్ చాలామంది కూడా కొడాలి నానిని కాదని చెప్పని ఎక్కడి నుంచో సడన్గా ఆ ప్రాంతవాసినంటూ వచ్చినటువంటి వెనిగళ్ల రాముకి ఓటేయటం జరగదు. ఎందుకంటే వాళ్ళు కొడాలి నానిని ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఆయన్ని ఒక వైసీపీ అభ్యర్థిగా కంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ప్రేమించేటువంటి వాళ్ళు చాలా కుటుంబాలతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకని అదర్ ఫ్యాక్టర్స్ అంటున్నా. అట్లాగే దేవినేని లోకేష్ విషయానికి వచ్చినప్పుడు కృష్ణలంక ఓట్లు చాలా సాలిడ్ కరడుగట్టిన జనసేన ఫేవరబుల్గా ఉన్నటువంటి ఓట్లండి. అక్కడ ఓట్లన్నీ కూడా ఎప్పుడైతే జనసేన ఈ అవకాశవాద రాజకీయాలు పాల్పడిందో గద్దే రామ్మోహన్ రావుకు ఓటేసే కంటే కూడా మనకంటూ కొంత ఇది చేసినటువంటి బెటర్, మనం ఇతనికి ఓటేయచ్చు అనేటువంటి ఓట్లు ఈ కాంబినేషన్స్ మారుతూ ఉన్నాయి. అదే ఇందాక నేను నాదేళ్ల మనోహర్ విషయం కూడా చెప్పా. వాళ్ళు క్యాస్ట్ వైజ్ గా డెఫినెట్ గా ఆబ్వియస్లీ సాలిడ్ గా మీరు అన్నట్టు 99% కూడా ఒకవేళ తెలుగుదేశం వైపు కూటమి వైపు ఉంటే ఉండొచ్చు, కానీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి అక్కడ. ఆ ఫ్యాక్టర్స్ ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ 5% జనాభా ఉన్న సామాజిక వర్గం 5% జనాభా ఉన్న ప్రభావితం చాలా ఎక్కువ ఉంటుంది అంటారు కదా. అదే దట్ ఈస్ కాల్డ్ ఎలైట్ గ్రూప్ అండి. ఎలైట్ గ్రూప్ అంటే అదే, కానీ ఆ ఎలైట్ గ్రూప్ ఆల్వేస్ అదే పనిచేయదు, కాంబినేషన్స్ పనిచేస్తాయి. ఈ కాంబినేషన్స్ దగ్గర వాళ్ళు దెబ్బతి